మనకి ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్న న్యూస్ కానీ లేదు అంటే బాగా డిమాండ్ చేస్తున్న న్యూస్ ఏదైనా ఉందా అంటే అది కరుణ్ నాయర్ ఫామ్ గురించి అనే చెప్పాలి. ఎందుకంటే అతను అంతకుముందు చూసుకుంటే 9 ఇయర్స్ తర్వాత ఏది ట్రిపుల్ సెంచరీ కొట్టిన తర్వాత మళ్ళీ 9 ఇయర్స్కి ఇండియన్ టీంలోకి వచ్చాడు. అయితే డొమెస్టిక్ సీజన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. దాని తర్వాత ఐపీఎల్లో కూడా పర్లేదు అనిపించాడు. సో అక్కడ పర్లేదు అనిపించాడు అని చెప్పేసి ఇప్పుడు ఇండియా టీంలోకి టెస్ట్ టీంలోకి ఇంగ్లాండ్ మీద తీసుకుంటే అతను మొత్తం కూడా ఈ సిరీస్లో కేవలం 205 రన్స్ మాత్రమే చేశాడు. అది కూడా తన యావరేజ్ చూసుకుంటే కేవలం 25 యావరేజ్ మాత్రమే ఉంది. సో మరి దీంతో మరి లాస్ట్ ఒక హాఫ్ సెంచరీ చేశాడు కదా, ఇది లాస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో. మరి హాఫ్ సెంచరీ తప్ప మిగతా మ్యాచ్లో అంత ఆకట్టుకుంది కూడా లేదు. దాని తర్వాత హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 40 రన్స్ మాత్రమే ఉంది. సో మరి దీంతో మరి అతని మీద కొన్ని విమర్శలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఇంకా నెక్స్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఇది మనకి వెస్టిండీస్ మీద 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఉంది కదా, మరి ఆ టెస్ట్ మ్యాచ్ సిరీస్లో కూడా కరుణ్ నాయర్ని పక్కన పెట్టి ఇంకా వేరే ప్లేయర్కి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది కూడా ఆరోపిస్తూ ఉన్నారనమాట. సో ఇంకా నెక్స్ట్ ప్లేయర్ అంటే ఇంకెవరున్నారు మనకి ఛాన్సెస్, సర్ఫరాజ్ గానే తీసుకోవాలి. సో అయితే ఇక్కడ మనం దీని గురించి మాట్లాడితే ఒక్కసారి మరి ఇంగ్లాండ్ సిరీస్ కాబట్టి తను కొంచెం తడబడి ఉండొచ్చు, కానీ ఇంకొక ఛాన్స్ ఇది వెస్టిండీస్ మీద కనుక ఇంకొక ఛాన్స్ ఇస్తే సో మరి చిన్న టీం మీద కూడా ఆడలేకపోతే సో మరి అప్పుడు పక్కన పెడితే చాలా బెటర్ ఏమో అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఒక్క సిరీస్ చూసేసి దాని తర్వాత పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో అనేది నా ఒపీనియన్.